తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, డెంటల్ డాక్టర్, యోగా ట్రైనర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్నేహ వైమూరి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడంటే మనం ఒకటి అనుకుందాం, సైలెన్స్. అసలు సైలెన్స్ వెనుక ఉన్నటువంటి ఒక శక్తి ఉంది అంటారు. అసలు అంటే మనం ఏమైనా చెప్పాలనుకున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్లో సైలెంట్గా ఉండడమే బెస్ట్ అంటారు. సో కొద్ది మంది కూడా లోపల ఎంత పెయిన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా కూడా సైలెంట్గా ఉండిపోతారు. అసలు సైలెన్స్ వెనుకల ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి, ఆ పవర్ ఏంటి, దాని గురించి చెప్పండి. సో సైలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అండ్ సైలెన్స్ అనేది 3 రకాలు ఉంటాయి బేసిక్గా. ఓకే, ఒకటి ఏంటంటే స్ట్రాటజిక్ సైలెన్స్. ఎస్. ఇంకొకటి ఏమో ఇంటర్నల్ సైలెన్స్, ఎక్స్టర్నల్ సైలెన్స్. అందరం ఏమనుకుంటామంటే సైలెంట్గా ఉండడం అంటే మౌనంగా ఉండడం, అంటే ఏం మాట్లాడకపోవడం కదా. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ సైలెన్స్. అంటే కంప్లీట్గా మీరు మాట్లాడట్లే ఎవరితో, అందరితో సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అంటారు కదా, అసలు వాళ్ళు మాట్లాడరు ఎవరితో. ఓకే, దట్ ఈస్ ఎక్స్టర్నల్ సైలెన్స్. మౌనరథం తీసుకుంటారు కొంతమంది. ఓకే, 21 days 41 days. సో అది ఎక్స్టర్నల్ సైలెన్స్. సెకండ్ వచ్చేసి ఇంటర్నల్ సైలెన్స్. ఇంటర్నల్ సైలెన్స్ అంటే మనం లోపల నుంచి సైలెంట్గా అయిపోవడం అనమాట. లోపల నుంచి సైలెంట్గా అయిపోవడం అంటే కంప్లీట్గా మీరు లోపల నుంచి ఏ థాట్స్ కూడా లేకుండా కంప్లీట్ బ్లాంక్గా ఉండడం. ఓకే, అంటే లోపల మీకు ఏం థాట్స్ లేవు. బయట నార్మల్గానే మీరు మాట్లాడుతున్నారు, అందరితో ఎలా బిహేవ్ చేయాలో అందరితో అలానే బిహేవ్ చేస్తున్నారు, కానీ లోపల ఏం ఆలోచన లేవు. కంప్లీట్గా లోపల స్టిల్గా ఉన్నారు, అసలు సైలెంట్ అయిపోయారు లోపల నుంచి. ఓకే, అంటే లోపల జనరల్గా మనము ఎవ్రీడే ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది మన లోపల. ఇది చేద్దామా, అది చేద్దామా, ఇలా అన్నారు వాళ్ళు, అలా అన్నారు, ఏదో ఒక థాట్ నడుస్తుంటది. సో థాట్స్ అన్ని జీరో అయిపోతే కూడా లోపల నుంచి సైలెంట్ అయిపోతాం. ఓకే, సో థర్డ్ థింగ్ ఏంటంటే స్ట్రాటజిక్ సైలెన్స్. మనుషులకు కావాల్సింది స్ట్రాటజిక్ సైలెన్స్. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు బయట నుంచి మౌనంగా ఉండలేరు, మాట్లాడకుండా, అస్సలే మాట్లాడకుండా ఎవరు ఉండలేరు. ఓకే, పనులు జరగవు. ఓకే, సెకండ్ వచ్చేసి ఇంటర్నల్ గా కంప్లీట్ గా సైలెంట్ అయిపోయి ఉండలేరు. ఒకవేళ వాళ్ళు అలా ఉంటే వాళ్ళు బాబాలో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అలా అయిపోతారు. ఓకే, అంటే కంప్లీట్ సాధువులాగా అయిపోతారు ఇంటర్నల్ గా సైలెంట్ అయిపోతే. సో ఈ వరల్డ్ లో మనం ఉండాలంటే స్ట్రాటజిక్ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ సైలెన్స్ అంటే ఏంటంటే మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. అంటే స్ట్రాటజీ ప్రకారము మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడ సైలెంట్ ఉండాలో మీకు తెలుసు. నీకు అర్థమైందా? ఎక్కడ సైలెంట్ ఉండాలో అక్కడ మీరు సైలెంట్ ఉండగలిగితే మీ లైఫ్ లో, ఇది గుర్తుపెట్టుకోండి, 90% మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, అంటే మీరు అనవసరంగా బాగట్లేదు, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ లో దిగట్లేదు. ఏమున్నా కూడా మీరు ఎంత అవసరమో అంతే మాట్లాడుతున్నారు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటే 90% డ్యామేజ్ కంట్రోల్ అయిపోతుంది మీ లైఫ్లో. ఓకే, బికాస్ మీరు అనవసరంగా మాట్లాడట్లేదు, గొడవలు ఉండవు. ఓకే, అండ్ ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటే మీకు చాలా వరకు ఏంటంటే మీకు ఎనర్జీ సేవ్ అయిపోతుంది ఇది. ఓకే, సో మీకు ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి సైలెంట్ ఉండడం వల్ల. అండ్ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. సైలెంట్గా ఉంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో క్లియర్గా తెలిసేది మీరు సైలెంట్గా ఉంటే. మీరు ఒక 5 minutes ఏం మాట్లాడకుండా, ఏం చేయకుండా కూర్చోండి, మీ సరౌండింగ్లో ఏం నడుస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమేం జరుగుతుంది, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, అంటే మీ బ్రెయిన్ కంప్లీట్గా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది కరెక్ట్గా. సో మీకు డెసిషన్ మేకింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల జరిగేదంతా మీకు అర్థమయ్యి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సైలెంట్గా ఉండడం వల్ల మీ బ్రెయిన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.
ఎందుకంటే అనవసరంగా మీరు మాట్లాడట్లేదు, బాగట్లేదు కాబట్టి అవును. మీ బ్రెయిన్ని కూడా మీరు చార్జ్ చేసినట్టు అవుతుంది, కూల్ డౌన్ చేసినట్టు అవుతుంది, రిలాక్స్ చేసినట్టు అవుతుంది. ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఒక యోగా లాగా. ఓకే. ఓకే, సో మీరు యోగా చేసేటప్పుడు సైలెంట్గా, కామ్గా, పీస్ఫుల్గా ఎలా చేస్తారో అలా మీ బ్రెయిన్ కూడా పీస్ఫుల్గా, కామ్గా అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా వరకు సైలెంట్గా ఉండడం వల్ల జరిగినప్పుడు, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అంటే మీరు డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ సైలెంట్గా ఉంటే కరెక్టో మీకు తెలుసుంటే మీ లైఫ్లో మీరు గెలిచినట్టు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సైలెన్స్ కూడా ప్రాబ్లమే అంటారు కదా, సో దాని గురించి ఏమంటారు? అవును, లైక్ మీరు ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ సైలెంట్ ఉన్నారనుకోండి, దెన్ ఇట్ డజంట్ వర్క్ దేర్. ఓకే. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని కాన్స్టెంట్గా డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆర్ మిమ్మల్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఓకే. ఆర్ మీకు హాని కలిగించడానికి ట్రై చేస్తున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు సైలెంట్గా భరించి, కొంతమంది చూడండి ఎంత జరుగుతున్నా సైలెంట్గా భరిస్తూ ఉంటారు. అవును. ఓకే, సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అదేదో వీక్నెస్ లాగా కనిపిస్తుంది. ఏదో భరిస్తున్నారు కదా, ఇంకా చేద్దామని ఇంకా అవతల సైడ్ నుంచి ఇంకెక్కువ చేస్తూ ఉంటారు. కానీ అయ్యో పోన్లే సైలెంట్గా ఉన్నారు కదా వదిలేద్దాం అని అనుకోరు ఎవరు. సో మీరు ఎప్పుడైతే ఈ సైలెన్స్ని వదిలేసి మీరు కొట్లాడతారో, ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. ఓకే. సో అక్కడ మీరు సైలెంట్గా ఉండకుండా ఎక్కడైతే మీ వాయిస్ రేస్ చేస్తారో అక్కడ మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు మాట్లాడడం వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కొన్ని ఆర్గ్యుమెంట్స్లో ఆర్ కొన్ని గొడవల్లో, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో అక్కడ ఏంటంటే మనం కొన్నిసార్లు ఎక్కువ ఆర్గ్యూ చేయడం వల్ల రిలేషన్షిప్ పాడవుతుంది. అవును, బ్రేక్ అవుతుంది. సో అక్కడ మీరు సైలెంట్గా ఉంటే అప్పుడు అది రిలేషన్షిప్ కాపాడినట్టు అవుతుంది. అంటే మీరు కొంచెం తగ్గినా కూడా ఆ రిలేషన్షిప్ కాపాడినట్టు అవుతుంది. అంటే సైలెంట్గా ఉండడం బెటర్. ఓకే. కొన్ని ఫ్యామిలీస్లో కూడా మనం చూస్తుంటాము, హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అంటే కొన్ని టైమ్స్ ఎంత హరాస్మెంట్ చేసినా కూడా కొద్దిమంది అమ్మాయిలు ఇట్లా బయటికి చెప్పుకోరు, అంటే ఓపెన్ అవ్వరు. సో వాళ్ళంతటి వాళ్ళే లోపలనే బాధపడుతూ స్ట్రెస్ పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ గురించి అంటే అలా ఉండడం, అది సొసైటీ ఎలా అంటుంది అంటే అది చాతగాని పని అంటారు, అంటే మాట్లాడడం కూడా తెలియట్లేదు అని. సో దాని గురించి మీరు అదే చెప్తున్నాను, ఎనీ టైప్ ఆఫ్ అబ్యూస్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఓకే. ఒకవేళ కొంతమంది నిజంగానే ఇంట్రోవర్డ్స్ ఉంటారు. ఇంట్రోవర్డ్స్ ఏంటంటే వాళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. సో వాళ్ళ పైన ఎవరైనా అబ్యూస్ చేస్తున్న మాటలతో కానీ చేతులతో కానీ వాళ్ళు సైలెంట్గా భరిస్తూ ఉంటారు కానీ మాట్లాడరు. ఒక్కోసారి చాలా ఎక్కువ వాళ్ళు ఫీల్ అయితే ఒక్కొక్కసారి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంట్రోవర్ట్. సో దానివల్ల అలాంటి స్టెప్స్ కూడా తీసుకుంటారు. నేను అంటుంది, మీ లైఫ్ ఎందుకు మీరు వేస్ట్ చేసుకుంటున్నారు అలా చేసి? దాని బదులు మీరు అబ్యూస్ని తీసుకోకండి. సైలెంట్గా ఉండడం కరెక్టే, సైలెంట్గా ఉండడం వల్ల మీ పవర్ పెరుగుతుంది. కానీ సైలెంట్గా మీరు అబ్యూస్ తీసుకోవడం కూడా తప్పే. అవును, అబ్యూస్ చేస్తున్నారంటే అక్కడ వాయిస్ రేస్ చేసి అది మీరు ఆపాలి, లేకపోతే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాల్సిందే. ఓకే, అది కంపల్సరీ. ఎనీ టైప్ ఆఫ్ అబ్యూస్ ఎవరు కూడా భరించకూడదు. మెయిన్గా లేడీస్, నేనేం చెప్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి అబ్యూస్ భరిస్తూ అలానే ఉంటారు. జస్ట్ ఫ్యామిలీ కోసం, బయట సమాజంలో రెస్పెక్ట్ కోసము అట్లా ఉంటూనే ఉంటారు. సో మీరు ఎనీ టైప్ ఆఫ్ అబ్యూస్ మీతో జరుగుతున్నా కూడా మీరు అది తీసుకోకండి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీ పైన చేతుతున్నారు, మిమ్మల్ని బాగా తిడుతున్నారు అంటే అబ్యూస్ తీసుకోకండి, సైలెంట్గా ఉండకండి, అక్కడ చెప్పేసేయండి ఆర్ బయటికి వచ్చేసేయండి. కానీ సైలెంట్గా ఎప్పుడు ఉండాలి అంటే మనము ఎప్పుడైతే గెలవాలనుకుంటామో, ఫోకస్ చేయాలనుకుంటామో, అప్పుడు మనం ఏంటంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లో దిగామనుకోండి, మన బ్రెయిన్ పాడవుతుంది, మొత్తం అంతా మనము ఫోకస్ చేయాల్సిన దగ్గర చేయలేకపోతాం. సో అప్పుడు ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు మనం గోల్ వైపు వెళ్ళాము, ఆ ఆర్గ్యుమెంట్లోనే ఎప్పుడు ఇరుక్కుపోయి ఉంటాం. సో అక్కడ ఏం చేయొచ్చు అంటే అక్కడ సైలెంట్గా ఉండి మనము ఫోకస్ చేసి, మన గోల్ పైన ఫోకస్ చేసి, వాళ్ళు ఎంత ఆర్గ్యూ చేయాలని ట్రై చేసినా, ఎంత డైవర్ట్ చేయాలని ట్రై చేసినా మనం అక్కడ డైవర్ట్ అవ్వకుండా, మీరు చూడండి పెద్ద పెద్ద ప్లేయర్స్ కానీ ఆర్
ఈ పెద్ద ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పెద్ద అంటే క్రికెటర్స్ కానీ వీళ్ళంతా మీరు లైవ్ చూస్తే వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లో దిగరు ఆర్ కొట్లాటల్లో వెళ్ళరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు సైలెంట్గా, అప్పుడే గెలుస్తారు. ఎప్పుడైతే మీ బ్రెయిన్ అట్లాంటి అనవసరమైన వాటిపైన పెట్టి మీరు డ్రైన్ అవుతారో మీరు గెలవలేరు. ఎందుకంటే మీ బ్రెయిన్ ఫోకస్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా, పవర్ అంతా దాంట్లో వెళ్ళిపోయింది. సో అందుకనే అక్కడ సైలెంట్ ఉంటే మీ ఎనర్జీ మీరు సేవ్ చేసుకుంటే మీ గోల్ని మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో అది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సైలెంట్ వెనుక ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏ ప్లేస్లో సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏంటి, ఏ సిచ్యువేషన్ని ఎలా మనం తీసుకోవాలి అని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.